విచారించకుండానే సంబంధాల వైపు వెళ్ళిపోతున్నారు. మంచి సంబంధం వచ్చింది, ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి, అందం ఉంది, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఇంతకు మించిన సంబంధం ఇక రాదు అని చెప్పేసి చాలామంది వెనకాల ఉన్న ఆస్తిపాస్తులను చూస్తున్నారు, అందాన్ని చూస్తున్నారు, కోట్ల రూపాయలను చూస్తున్నారు, ఉద్యోగాన్ని చూస్తున్నారు, కానీ భక్తి కలిగిన జీవితం అవునా కాదా అనే సంగతి మాత్రం చూడట్లేదు. వివాహ విషయంలో చాలామంది పైపైన మాత్రమే చూస్తున్నారు. వివాహ విషయంలో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చివరికి చాలామంది కాపురాలు మధ్యలో ముగిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో వారి దాంపత్య జీవితాల్లో విచ్ఛిన్నమైపోయాయి. ఒక సంబంధం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంబంధం వైపు మేము వెళ్ళాలా వద్దా, నీ చిత్తం ఏమై ఉంది ప్రభువా అని ఆ సంబంధం నిమిత్తమై దేవుని సన్నిధిలో విచారించాలి. అలా విచారించి దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అడుగు ముందుకు వేయాలి. ఎన్నో కుటుంబాలలో దాంపత్య జీవితాల్లో కన్నీళ్లు విడుస్తున్నారు. దేనికి? విచారించకుండా వివాహం చేసుకుంటున్నారు, దాంపత్య జీవితాన్ని మధ్యలో ముగించుకుంటున్నారు. అలా ఆస్తిపాస్తులు ఉన్నాయని, అందం ఉందని, మంచి ఉద్యోగాలు ఉన్నాయని ఎంతోమంది వివాహం చేసుకుని చివరికి చిత్రహింసలు పెట్టేటువంటి భర్తలు ఉన్నారు, చిత్రహింసలు పెట్టేటువంటి భార్యలు కూడా ఉన్నారు, చివరికి చంపేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో కుటుంబాలు ఈరోజు పిల్లల జీవితాలు ఎందుకని కన్నీళ్ళ మధ్యలో జీవిస్తూ ఉన్నారంటే వివాహ విషయంలో ఎటువంటి విచారణ దేవుని సన్నిధిలో చేయకపోవడం. మా బంధువులు చెప్పారయ్యా మంచి సంబంధం అని, మా స్నేహితులు చెప్పారయ్యా మంచి సంబంధం అని, ఆ ఊరిలో మా ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారయ్యా మంచి సంబంధం అని చెప్పారు, నాకు తెలిసిన వ్యక్తి తీసుకొచ్చాడయ్యా ఒక మంచి సంబంధం అని, వారి మాటలు నేను విన్నాను, వారి మాటలు నమ్మాను. ఏం చేద్దాం, తప్పదు కదా, మా బంధువులే కదా, మా స్నేహితులే కదా, మా ఇరుగు పొరుగు వారే కదా, వారు చెప్పిన మాటలు వినకపోతే ఏం బాగుంటుంది, అందుకని వారు చెప్పిన మాటలు విన్నామయ్యా, చివరికి ఇంత పని అవుతుందని మేము అనుకోలేదు అని కుటుంబాన్ని విచ్ఛిన్న చేసుకున్న తర్వాత మాట్లాడే మాటలు ఇవన్నీ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బంధువులు తీసుకొచ్చినా, స్నేహితులు తీసుకొచ్చినా, ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకొచ్చినా, మన రక్త సంబంధికులు, మనకు తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఏవి తీసుకొచ్చినప్పటికీ వారి మాటలు వినాలి, కానీ దేవుని సన్నిధిలో విచారించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇంటిలో ఆడపిల్ల ఉన్నట్లయితే, నీ ఇంటిలో ఒక మగపిల్లవాడు ఉన్నట్లయితే, లేదా నీ ఇంటిలో నీకు కూతురు కొడుకు గనక ఉన్నట్లయితే వివాహం నిమిత్తమై దేవుని సన్నిధిలో విచారించండి, వివాహం నిమిత్తమై దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మంచి ఉద్యోగం ఉందనో, మంచి ఆస్తి ఉందనో, పేరు కలిగిన కుటుంబమనో ఇలా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఒకవేళ ఆ సంబంధమే గనక మంచిది అని మీకు అనిపిస్తే ఆ సంబంధ నిమిత్తమై దేవుని చిత్తం ఏమిటో దేవుని సన్నిధిలో విచారించండి. అప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఆలస్యమైనా పర్వాలేదు, విచారించి అడుగులు వేయాలి. త్వరగా వివాహం జరగాలి, త్వరగా సంబంధం కుదరాలి, త్వరగా ఒక కుటుంబానికి ఇచ్చి చేయాలి అని తొందరపాటు నిర్ణయాల ద్వారా మనం అడుగులు ముందుకు వేస్తే కొన్ని కుటుంబాలు, కొన్ని కాపురాలు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని కాపురాలు మాత్రం నలిగిపోతూ ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి.